Hi everyone, welcome back to my channel Priyanka Vlogs. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రియాంక. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే నేను ఆమ్లా అంటే ఉసిరికాయని యూజ్ చేసి ఒక హెయిర్ జెల్ని ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ ఆమ్లా హెయిర్ జెల్ యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది, బాగా థిక్గా అండ్ లాంగ్గా గ్రో అవుతుంది. ఈ ఆమ్లా జెల్ అనేది మనం డ్రై ఆమ్లాతోనే చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ దాంతోనే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆమ్లా సీజన్ అంటే ఉసిరికాయల సీజన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫ్రెష్ ఉసిరికాయలను తీసుకొని అయితే హెయిర్ జెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను 5 నుంచి 10 ఉసిరికాయలు తీసుకుంటున్నాను. ఇవి చాలా చిన్న సైజు ఉసిరికాయలు, అంటే మ్యాక్సిమం సీజన్ అయితే వచ్చింది కాబట్టి చిన్న సైజు అయితే వచ్చినాయి. మీ దగ్గర పెద్దవి ఉంటే ఒక 3 నుంచి 4 తీసుకొని వాటి నుంచి అయితే ఇక్కడ జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 నుంచి 10 ఉసిరికాయలు తీసుకొని వాటిని నేనైతే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. ఉసిరికాయల యొక్క పూర్తి బెనిఫిట్స్ అండ్ ఎలా యూజ్ చేయాలి పూర్తిగా ఈ డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ ఉసిరికాయల్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా థిక్గా అండ్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ చాలా లాంగ్గా పెరుగుతుంది. అండ్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కూడా బాగా రిమూవ్ అవుతుంది. అంటే మనం వైట్ హెయిర్స్ కానీ ఏమైనా గ్రే హెయిర్స్ కానీ ఉంటే అవి పూర్తిగా బ్లాక్ అయిపోతాయి. ఉసిరికాయలని కంటిన్యూస్గా మన డైట్లో కానీ మన హెయిర్ కేర్లో కానీ యూజ్ చేయటం వల్ల మనకి గ్రేయింగ్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. అండ్ మనకి ఈ ఉసిరికాయలో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. మనకి ఈ ఉసిరికాయల్లో ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ B1 ఇలా చాలా విటమిన్స్ ఉంటాయి. ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది. దానివల్ల మనకి చాలా మంచిది. అంటే మన బాడీలో ఉన్న కొలాజిన్ ప్రొడక్షన్ని ఈ విటమిన్ సి అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల మన హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. ఈ ఉసిరికాయల్ని యూజ్ చేయటం వల్ల మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అండ్ మన హెయిర్ ఫాలికల్స్ నుంచి హెయిర్ కూడా ఊడటాన్ని కూడా తగ్గిస్తుంది, అంటే హెయిర్ ఫాల్ని కంప్లీట్గా తగ్గిస్తుంది. ఇక్కడైతే నేను ఉసిరికాయల్ని కట్ చేసుకొని వాటి నుంచి జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. అంటే ఈ ఉసిరికాయలని అన్నింటినీ ఒక మిక్సర్ జార్లో వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని దాని నుంచి ఆమ్లా జ్యూస్ అంటే ఉసిరికాయల నుంచి జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మిగిలిన ఉసిరికాయ పొడిని నేను తర్వాత ఏం చేయాలైతే మీకు చెప్తాను. అండ్ ఇక్కడ నాకు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జ్యూస్ అయితే వచ్చింది. దాంట్లో నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ యాడ్ చేస్తున్నాను. ఇది నేను మార్కెట్ బేస్డ్ అలోవెరా జెల్లే వేస్తున్నాను. ఫ్రెష్ వేయకపోవడం మంచిది. ఇక్కడ నేను మార్కెట్ బేస్డ్ అలోవెరా జెల్లే తీసుకున్నాను. అండ్ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేస్తున్నాను. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది ఇంకా చాలా గ్రో అవుతుంది థిక్గా అనేది. మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఈ విటమిన్ క్యాప్సిల్ యొక్క యూజెస్ని తర్వాత అయితే డిస్కస్ చేస్తాను. అండ్ దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్లిజరిన్ ఎందుకు, అండ్ దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఒక జెల్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఒక జెల్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయల్ని మనం డైరెక్ట్గా ఇంటేక్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా నేను చూపించిన విధంగా జెల్ లాగైనా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇంటేక్ అయితే రోజుకి ఒక ఉసిరికాయ తింటే మనకి చాలా మంచిది. లేకపోతే మనకి ఆమ్లా క్యూబ్స్ లాగా చేసుకొని దాని నుంచి కూడా ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకొని రోజు ఒక డ్రింక్ లాగా తాగినా సరే మంచిదే మనకి. అండ్ ఇక్కడ ఆమ్లాని ఎంత బెనిఫిట్స్ ఉన్నా సరే మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోకూడదు. ఎందుకంటే దీన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నా సరే మన హెయిర్ని చాలా డ్రైగా చేస్తుంది. అందుకే వీటిలో ఇక్కడ అలోవెరా జెల్ కానీ, లేకపోతే గ్లిజరిన్ కానీ, లేకపోతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ కానీ ఇలా యాడ్ చేశాను నేనైతే. ఇలా కొంచెం కాంబినేషన్గా చేసుకుంటే ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తుంది ఇలా ఈ ఉసిరికాయలు అనేది. లేకపోతే మన హెయిర్ని బాగా డ్రై చేస్తాయి. అంటే మనకి అప్లై చేసినా సరే కొంచెం చాలా డ్రైగా స్ట్రిఫ్గా ఉంటుంది మనకి.
మిగతా ఇంగ్రీడియంట్స్ ఈ జ్యూస్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఓవర్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి 2 hours ముందు అప్లై చేసుకున్న మంచిదే. ఇది హెయిర్ ప్యాక్ లాగైనా యూజ్ చేయొచ్చు, సిరం లాగైనా యూజ్ చేయొచ్చు. ఈ ఆమ్లా హెయిర్ జెల్ అనేది మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.